హలో అండి అందరికీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి వచ్చింది. ఈ నోటిఫికేషన్ అయితే సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది 3rd మే రోజు అయితే వచ్చింది మనకి. ఈ పోస్టులు వచ్చేసి న్యూ మెడికల్ కాలేజెస్ కొరకండి. న్యూ మెడికల్ కాలేజెస్ పెద్దూరు, మార్కాపూర్, మదనపల్లి, ఆదోని మరియు పులివెందుల ఇక్కడైతే పోస్టింగ్ అయితే ఉంటుందండి. టోటల్ పోస్టులు వచ్చేసి 241 అయితే ఉన్నాయి. ఈ 241 పోస్టులలో మళ్ళీ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఈ విధంగా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అన్నీ కలిపి 241 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎలిజిబిలిటీ అయితే చూసుకుందాం. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ రెసిడెంట్ అండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూద్దాము. క్వాలిఫికేషన్ టీచర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి మెడికల్లో. ఎండి, ఎంఎస్, డిఎన్బి, ఎండిఎస్ కన్సర్న్డ్ స్పెషాలిటీ అక్కడ ఇచ్చిన స్పెషాలిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. శాలరీ వచ్చేసి 70,000 వరకు అయితే ఇస్తారండి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 44 years బిలో అయితే ఉండాలి నోటిఫికేషన్ డేట్ వచ్చేటప్పుడు వరకు. ఎలిజిబిలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కాలేజ్లో చేసి ఉండాలి. లోకల్ క్యాండిడేట్ ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళై ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పీజీ డిగ్రీ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. మార్క్స్ లిస్ట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ మార్క్స్ లిస్ట్ అయితే ఉండాలి. ఎంబీబీఎస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ అయితే 4th నుంచి 10th వరకు అయితే ఉండాలని ఇచ్చారు. అంటే బోనోఫైడ్స్ అయితే అన్నీ ఉండాలి. ఎందుకంటే లోకల్ ప్రూఫ్ కావాలి కాబట్టి బోనోఫైడ్స్ అయితే 4th నుంచి ఉండాలని అడుగుతున్నారు ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి 12th వరకు అయితే ఎండ్ అవుతుంది. 12th లోపలనే అప్లై చేసుకోవాలి. ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉందండి ఓసీ వాళ్ళకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500 ఫీజు ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తామని అయితే ఇక్కడ ఇచ్చారండి. లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూసుకోండి. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయనేసి ఇక్కడ మొత్తం లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం చూసుకొని అప్లై చేయండి. వీటి ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.